ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మన జీవితానికి, తిథులకి, వారాలకి, మాసాలకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? అవి ఈ రోజు తెలుసుకుందాం. తిథి అంటే చంద్రుని స్థితి ఆధారంగా ఏర్పడే రోజు. మనకి తిథులు పాడ్యమి, విధియ, తదియ ఇలా 15 ఉన్నాయి. లాస్ట్ రోజు అమావాస్య కానీ పౌర్ణమి కానీ వస్తుంది. ఇంకా వారాలు గ్రహాల మూమెంట్స్ ని ఆధారంగా ఏర్పడే రోజుని వారాలుగా విభజించారు. ఆదివారం అంటే సూర్యుడు, సోమవారం అంటే చంద్రుడు, శనివారం శనిగ్రహానికి ఇలా సంబంధించినవి వారాలుగా విభజించారు. ఇంకా మాసం, ఈ మాసాలు ప్రకృతికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఉదాహరణకి వైశాఖ మాసం అంటే మనకి వేసవికాలం, శ్రావణ మాసం అంటే మనకి వర్షాకాలం, కార్తీక మాసం అంటే మనకి చలికాలం. ఇలా మనకి 12 మాసాలు ఉన్నాయి. చైత్రము, వైశాఖము, అలా ఆఖరిన పాల్గొన మాసం వస్తుంది. ఇలా మనకి సైన్సు, మన ప్రకృతి, ఆధ్యాత్మికత అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి. మన క్యాలెండర్లో ఎంత రహస్యం ఉందో, ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది కదా. అందుకే మనందరం ఈ తెలుగు నెలలు, వారాలు, తిథులు అన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో.